ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కుంభరాశి వారు ఈ రోజున చాలా వరకు బ్రహ్మాండమైన శుభ ఫలితాలనే అందుకుంటారు. ఏలినాటి శని నడుస్తూ ఉన్నప్పటికీ ఈ రోజున ఉండే గోచారం మాత్రం మీకు ఖచ్చితంగా అంతో ఇంతో మేలు చేస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇంకా చెప్పాలంటే అన్ని విధాలుగా ఈ రోజున కుంభరాశి వారు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, పార్ట్ టైం జాబ్ల కోసం వెతుకుతున్న వారికి, ఉద్యోగంలో ప్రగతి కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు డాక్టర్ను సంప్రదించడానికి, నూతనమైన నిర్ణయాలు తీసుకోవడానికి, ఎదుటివారిని ఒప్పించడానికి చేసే ప్రయత్నాలకు, లోన్స్కి సంబంధించిన పనులను ముందుకు తీసుకువెళ్ళడానికి, బ్యాంకు పనులకు, రిజిస్ట్రేషన్ పనులకు, ఇలా అన్నింటికీ ఈ రోజున ఉండే కాలం చాలా చక్కగా అనుకూలిస్తుంది. కుంభరాశి వారికి ఈరోజు కుటుంబ వాతావరణం కూడా బాగానే ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికపరమైన అంశాల పట్ల చర్చలు జరపడానికి ఈ రోజున ఉండే కాలం అనుకూలమైన సమయం అవుతుంది. మీటింగ్స్ అన్నీ విజయవంతం అవుతాయి. ఉద్యోగస్తులకు మరియు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. అమ్మకాలు మరియు లావాదేవీలు ముందంజలో కొనసాగుతాయి. కుంభరాశి వారికి ఈ రోజున గతంలో నెలకొని ఉన్న సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఈ రోజున ఉండే కాలం శత్రువులను ముప్పు తిప్పలు పెట్టడానికి బాగా అనుకూలిస్తుంది. న్యాయవాదులను సంప్రదించడానికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, మీరంటే ఏంటో శత్రువుకి రుచి చూపించడానికి, ఇలాంటి వాటికి ఈ రోజున ఉన్న సమయం చక్కగా సహకరిస్తుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.